ఉత్తమ పుత్రుడు. చైనా దేశంలో ఒక పురాతన పట్టణముండేది. ఆ పట్టణంలో హ్యూయన్ అనే ఒక ధనికుడుండేవాడు. వాడు చాలా దుర్మార్గుడు. ఎవరిపైనైనా వాడికి కోపం వచ్చిందంటే వాళ్ల పని పట్టించాడన్నమాటే. డబ్బున్నవాడు కాబట్టి తన మనుషులను ఉసిగొల్పి తన కోపానికి గురి అయిన వాళ్లను హింసించేవాడు. కొందరిని హత్య కూడా చేయించేవాడు. ఆ పట్టణంలోనే వ్యాంగ్ అనే పేదవాడొకడుండేవాడు. పేదవాడైనప్పటికీ వ్యాంగ్ చాలా ధైర్యవంతుడు. హ్యూయన్ చేస్తున్న అక్రమాలను చూసి సహించలేక వాడు రాజు దగ్గరకు వెళ్ళి హ్యూయన్ను మందలించమని ప్రార్థించాడు. రాజు వ్యాంగ్ మాట పట్టించుకోలేదు. ఆ ధనికుడి పట్ల పగ కొద్దీ అలా ఫిర్యాదు చేస్తున్నాడని అపోహపడ్డాడే గాని నిజమేమిటో తెలుసుకోవడానికి రాజు ప్రయత్నించలేదు. పైగా ఇటువంటి చాడీలు చెప్పావంటే శిక్షిస్తాను అని వ్యాంగ్ను హెచ్చరించాడు. పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్టయింది వ్యాంగ్ పని. ఇక చేసేది లేక అతడు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అయ్యో అమ్మో అన్న కేకలు వినిపించాయి. వ్యాంగ్ అక్కడికి వెళ్లి చూస్తే హ్యూయన్ ఒక వృద్ధురాల్ని కొరడాతో కొడుతున్నాడు. వాడు పళ్ళు బిగించి 24, 25 అని దెబ్బలను లెక్క పెడుతూ కొట్టడం చూసేసరికి వ్యాంగ్ పట్టరాని కోపావేశంతో అక్కడ పడి ఉన్న ఒక గుణపం తీసుకొని హ్యూయన్ గుండెలో ఒక పోటు పొడిచాడు. హ్యూయన్ కింద పడి విలవిలా తన్నుకొని ప్రాణాలు వదిలాడు. కోపంతో అంత పని చేశాడే తప్ప ఆ కోపం చల్లారడంతో వ్యాంగ్ తను చేసిన పనికి పశ్చాత్తాపపడ్డాడు. అక్కడ్నుంచి మళ్లీ తిన్నగా రాజు దగ్గరకు వెళ్ళి ప్రభు, నేను హ్యూయన్ను చంపేశాను, నాకు తగిన శిక్ష విధించండి అని అన్నాడు. ఒక ధనికుణ్ణి ఎందుకు కొరగాని ఒక పేదవాడు హత్య చేయడమా? నీకు మరణదండన విధిస్తున్నాను అని రాజు ఆగ్రహంతో అన్నాడు. మరణదండన నెరవేరడానికి 2 రోజుల ముందు వ్యాంగ్ స్నేహితులు మరికొందరు పెద్దలు రాజును దర్శించి ప్రభు, వ్యాంగ్ చాలా మంచివాడు. చనిపోయిన హ్యూయన్ పరమ దుర్మార్గుడు. హ్యూయన్ చేసిన అత్యాచారాన్ని చూసి సహించలేక వ్యాంగ్ ఆ పని చేశాడే తప్ప మరొక కారణం కాదు. కాబట్టి కరుణించి అతన్ని క్షమించి వదిలిపెట్టండి అని మొరపెట్టుకున్నారు. కాని రాజు చెలించలేదు. వచ్చిన వాళ్ళు ఇక చేసేది లేక మౌనంగా బయలుదేరబోయారు. అప్పుడు 14 ఏళ్ల కుర్రవాడొకడు రాజు ముందు సాష్టాంగపడి ప్రభు, వ్యాంగ్ ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీయించండి అని అన్నాడు. ఆ మాటలు విని రాజు అమితాశ్చర్యంతో ఎవరు నువ్వు అని అడిగాడు. ప్రభు, నేను వ్యాంగ్ కొడుకును. మా తల్లికి మేము 4 కొడుకులం. నేను పేదవాణ్ణి. నేను పోయినా మా అమ్మకు ఇంకా 3 కొడుకులు మిగులుతారు. కనుక ఆమెకు అంత కష్టముండదు. మా నాన్న లేకపోతే మాత్రం కుటుంబం జరగడమే కష్టమవుతుంది అని కుర్రవాడన్నాడు. ఈ మాటలు వినేసరికి రాజుకు మరింత ఆశ్చర్యం వేసి ఒరేయ్, నిన్ను మీ అమ్మ పంపిందా లేక నువ్వే వచ్చావా అని అడిగాడు. అందుకు కుర్రవాడు ప్రభు, నేను మా తల్లికి చెప్పకుండానే వచ్చాను. ఎందుకంటే మా నాన్న బతకడం ఆమెకు సంతోషమే. అయినా కొడుకును పోగొట్టుకోవడానికి ఏ తల్లి మాత్రం ఇష్టపడుతుంది? కాలం గడిచే కొద్దీ నెమ్మదిగా మనస్సు ఎలాగో కుదుటపడుతుందనే ధైర్యంతో నేనిలా వచ్చేశాను అని అన్నాడు. ఆ కుర్రవాడి మాటలకు రాజు హృదయం ద్రవించింది. నీ ప్రార్థన నేను మన్నిస్తున్నాను అని అన్నాడు. కుర్రవాడు అమితానందంతో రాజుకు మళ్లీ ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభు, నేను ధన్యుణ్ణి, తమకెంతో కృతజ్ఞుణ్ణి. ఎల్లుండి వరకు ఆగడం దేనికి? ఇప్పుడే మా నాన్నను చెర నుంచి విడుదల చేయించి ఆయన స్థానంలో నన్ను ఉరితీయించండి అని అన్నాడు. రాజు ఆనంద బాష్పాలు రాలుస్తూ నీ ప్రార్థన మన్నిస్తున్నాననడంలో నీ తండ్రికి బదులు నీ ప్రాణాలు తీయిస్తానని కాదు, నీ వంటి ఉత్తమ పుత్రుడు చిరాయువుగా వర్ధిల్లాలి కాని ఇలాంటి దుర్మరణానికి గురికాకూడదు. నీ వంటి ఉత్తముణ్ణి కన్న నీ తండ్రి వ్యాంగ్ కూడా ఉత్తముడే, కాబట్టి శిక్షార్హుడు కాడు. దుర్మార్గుడైన హ్యూయన్ను నీ తండ్రి రూపంలో ఆ భగవంతుడే శిక్షించాడు అని రాజు చెప్పి తండ్రిని ఖైదు నుంచి విడిపించాడు.